హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హిమబిందు అంగుల్ కుర్తీస్ ఛానల్. మా పెద్ద పాప 4 ఇయర్స్ జర్నీ చూసారు కదండి. మీరు ఒకవేళ దాన్ని మిస్ అయినట్లయితే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. తన బర్త్డే సెలబ్రేషన్ కోసం చాలా అద్భుతమైన పూలు చేశాను. అవి ఎలా చేస్తారో చూపిస్తాను. యషిక బర్త్డే సెలబ్రేషన్ మేము ఈ లాఫ్ట్లో చేస్తున్నాము. దానికోసం ఇందులో ఉన్న సామాన్ అంతా ముందు తీసేసిన తర్వాత దాన్ని ఇలా క్లీన్ చేసాము. ఆ వెనుకలు కనిపించే పెద్ద గోడనే మేము బ్యాక్డ్రాప్గా వాడాము. ఈ ఫ్లవర్స్ చేయడం కోసం ఇదిగోండి ఈ క్రేప్ పేపర్, ఇంకా నేను ఈ గ్లూ గన్ ఇంకా సిజర్స్ మాత్రమే వాడాను. నేను ఫస్ట్ ఒక వైల్డ్ రోజ్ ఫ్లవర్ చేస్తాను. ఆ వైల్డ్ రోజ్ ఫ్లవర్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఫ్లవర్ బేబీ పింక్ కలర్లో ఉంటుంది, అందుకోసం నేను ఈ బేబీ పింక్ కలర్ క్రేప్ పేపర్ని వాడుతున్నాను. ఫస్ట్ నేను ఆ పేపర్ మొత్తం వాడదాం అనుకున్నాను, కానీ అది చాలా పొడవుగా ఉంటుంది, నాకు అంత పొడవు వద్దని చెప్పి నేను షార్ట్గా వాడుకున్నాను. నేను ఈ 2 కలర్స్ యూస్ చేసి ఫ్లవర్స్ చేస్తున్నాను. నేను ఇలా పెన్సిల్తో ఫ్రీ హ్యాండెడ్గా పెటల్స్ని గీస్తున్నాను, కానీ ఇంకొక వే చాలా ఈజీగా ఉంటుంది, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫస్ట్ పెటల్ని మాత్రమే ఇలా గీసుకొని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కట్ చేసిన టెంప్లెట్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి, అది పెటల్లా చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే టెంప్లెట్ వాడుకొని నేను దాన్ని పెన్సిల్తో మార్కింగ్స్ చేసుకొని మళ్ళీ ఆ పెటల్ని కట్ చేస్తాను. ఇలా అన్ని పెటల్స్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను పెన్సిల్తో ఇలా బెండ్ చేస్తున్నాను ఒక ఎడ్జ్కి. అలా చేయడం వల్ల మీరు చూసారు కదా ఎంత అందంగా న్యాచురల్ ఫ్లవర్ లాగా కనిపిస్తుందో, దానికోసం నేను ఇలా చేస్తున్నాను. ఇలా బెండ్ చేసిన పెటల్స్ అన్నిటిని ఒక ఫ్లవర్ షేప్లో నేను పెడుతున్నాను. మనకు ఒకవేళ ఎక్కువ పెటల్స్ అవసరం అవుతున్నాయో లేదో అది ఇప్పుడే తెలిసిపోతుంది. ఈ ఎల్లో కలర్ క్రేప్ పేపర్ని తీసుకొని నేను ఫ్లవర్ మధ్యలో పెట్టడానికి కట్ చేస్తున్నాను. ఈ ఎల్లో కలర్ పేపర్ని చాలా జాగ్రత్తగా ఇలా మధ్య కంటే కొంచెం దూరంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి పువ్వు మధ్యలో పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా మధ్యలో పార్ట్ పూర్తయిన తర్వాత నేను నా దగ్గర ఉన్న ఒక డ్రాయింగ్ బుక్ని కింద మనం ఈ పెటల్స్ అన్నీ అంటించడానికి ఒక బేస్ కావాలి కాబట్టి ఆ బేస్ని కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకేదైనా స్ట్రాంగ్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఉంటే మీరు వాడుకోవచ్చు. ఇలా మధ్యలోకి బేస్ కట్ చేసిన తర్వాత పెటల్స్ని గ్లూ గన్తో అంటించడం స్టార్ట్ చేసుకోవచ్చు. మన పెటల్స్ దగ్గరగా పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. పెటల్స్ అన్నీ అంటించిన తర్వాత నేను మధ్యలో పార్ట్ నాకు కొంచెం హైట్గా కావాలి, అందుకని చెప్పి వేస్ట్ పేపర్ని తీసుకొని దీనికంటే కొంచెం డార్క్గా ఉన్న పేపర్ని దానిపైన కవర్ చేసేసి నేను మధ్యలో అందంగా కనిపించడానికి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ డార్క్ కలర్ పేపర్ని ఎంత స్మూత్గా రానివ్వగలిగితే మన పువ్వు అంత అందంగా కనిపిస్తుంది.
ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన yellow కలర్ పేపర్ని దీని చుట్టూ చాలా జాగ్రత్తగా గ్లూ గన్తో అంటించుకోవాలి. అప్పుడు మనకి వైట్ కలర్ కవర్ అయిపోవాలి, ఇంకా అందంగాను కనిపించాలి. ఇలా మధ్యలో పార్ట్ అంటించేసిన తర్వాత మన పెటల్స్ని ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటే చాలా బాగా కనిపిస్తుంది. అయితే మీరు ఒకవేళ ఏమైనా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత ఒక చిన్న డ్రాప్ ఆఫ్ గ్లూ పెట్టారంటే అది అలాగే ఉండిపోతుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. నేను మధ్యలోది ఇంకొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అనిపించి కట్ చేసేసిన దాన్ని నేను ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఎక్కడెక్కడ నాకు థిక్గా కావాలో అక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను. మనకి వైల్డ్ రోజ్ ఫ్లవర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అయితే నేను వెనకాల దీన్ని తగిలించాలి కాబట్టి ఒక చిన్న పీస్ ఆఫ్ యాన్ తీసుకొని దాన్ని ఇలా యూ షేప్లో పెడుతున్నాను, సో దట్ ఎక్కడైనా మనం అంటించాలంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కోరల్ కలర్ తోటి 2 పియోనీ ఫ్లవర్స్ తయారు చేస్తున్నానండి. ఆ పియోనీ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఈజీగా పెటల్స్ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఈ ఫ్లవర్ తయారు చేసేటప్పుడే నేను మీకు చూపిస్తాను. అయితే మనం ఇలా ఒక 4 to 5 ఇంచెస్ లేదంటే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు అలాగే చేసుకోవచ్చు. అయితే నేను ఒక 4 to 5 ఇంచెస్ తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి, నాకు 8 పెటల్స్ కావాలి ఈ ఫ్లవర్ కోసం. నేను అందుకని చెప్పి 4 పెద్ద 5 ఇంచెస్వి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని నేను కరెక్ట్గా పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకున్నాను. మధ్యలోకి కట్ చేసిన తర్వాత ఇలా ఒక పెటల్ షేప్లో కట్ చేసాను. అది మీకు మరీ కరెక్ట్గా రాకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా వరకు స్ట్రెచ్ చేస్తాము కాబట్టి ఎలా ఉన్నా కానీ చాలా అందంగానే కనిపిస్తుంది. అలాగే ఈ పియోనీ ఫ్లవర్స్ అన్నిటికీ ఈ పెటల్స్ కాస్త కట్ చేసినట్టు కనిపిస్తాయి, అందుకని నేను ఇలా టాప్ పార్ట్ అంతా కట్ చేస్తున్నాను. ఇదే విధంగా నేను మిగతా పెటల్స్ని కూడా కట్ చేసుకున్నాను. ఇలా మనం పెటల్స్ కట్ చేసుకొని దాన్ని స్ట్రెచ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఈ ఫ్లవర్కి కూడా మధ్యలో పార్ట్ మనం చేయాలి కాబట్టి కొంచెం డార్కర్ కలర్ తీసుకొని నేను ఇందాక ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలానే ఇప్పుడు కూడా మధ్యలో పార్ట్ చేసుకుంటున్నాను. దగ్గర ఉన్న ఒక క్రాఫ్ట్ స్టోర్లో నాకు ఈ పాలెన్ అని చెప్పేసి ఫ్లవర్ మధ్యలో పెట్టుకునేవి దొరికాయి. ఒకవేళ ఇవి లేకపోయినా కానీ చాలా అందంగానే ఉంటుంది. ఇలా ఈ మధ్యలో పార్ట్ చేసేసిన తర్వాత మనం ఇందాక బేస్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దీనికి కూడా నేను బేస్ కట్ చేసుకున్నాను. అయితే మీకు ఫ్లవర్ చాలా వెడల్పుగా కావాలి అనుకుంటే బేస్ కొంచెం పెద్దదిగా కట్ చేసుకోండి. నేను మీడియం సైజులో కావాలనుకున్నాను, అందుకని మీడియం సైజులో బేస్ని కట్ చేశాను. ఒకవేళ మీరు పెద్దది కావాలనుకుంటే పెద్దగా, చిన్నది కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా వరుసగా పెటల్స్ అన్నీ నేను గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నాను.
ఫ్లవర్ పెటల్స్ అన్నీ పూర్తిగా స్టిక్ చేసిన తర్వాత ఇలా మధ్యలో పార్ట్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఇందాక ఎలా అయితే ఎల్లో కలర్ది నేను కట్ చేశానో ఇప్పుడు కూడా ఎల్లో కలర్ది అలాంటిదే నేను ఒకటి తీసుకొని ఇది కొంచెం డిఫరెంట్గా కట్ చేశాను, కానీ చాలా సిమిలర్ కాన్సెప్టే. ఇది ఎలా చేశానంటే ఒక ఎల్లో కలర్ నార్మల్ పేపర్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి దాని తర్వాత దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు చాలా బాగా అందంగా పువ్వు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ పోలన్నీ మనం చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్లవర్ మధ్యలో గ్లూ గన్ తోటి చాలా జాగ్రత్తగా అంటించాలి. ఇలా పూర్తిగా మొత్తం అంటించేసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఎలా అయితే మనం ఒక చిన్న యాన్ పీస్ని కట్ చేసి హుక్ చేసుకోవడానికి పెట్టుకున్నామో అలాగే ఇప్పుడు కూడా పెట్టుకోవాలి. ఈ పువ్వు చూసారా ఎంతో అందంగా ఉంది కదూ. నేను ఇలాంటిదే ఇంకొక పువ్వు కూడా చేశాను, దాని తర్వాత దీన్ని ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. ఇప్పుడు మన ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. నేను ప్రీవియస్ వీడియోస్లో లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎలా కట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చూపించాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే నేను ఆ లింక్ పెడతాను, చూడండి. ఈ లీవ్స్ని ఇలా కొంచెం బెండ్ చేసుకుంటే చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయండి. దానికోసం నేను సిజర్స్ తోటి ఇలా స్క్రేప్ చేసి దాన్ని బెండ్ అయ్యేలాగా చేశాను. ఈ లీవ్స్ కాన్సెప్ట్స్తోనే ఇంకొక చిన్న లీవ్స్ కూడా తయారు చేసుకున్నాను. నేను ఈ 4 లీవ్స్ని నేను పైన కింద అరేంజ్ చేస్తున్నాను. అరేంజ్ చేశాక ఇదిగోండి ఇంత అందంగా కనిపిస్తుందో చూడండి. అలాగే నేను నా దగ్గర ఉన్న ఈ ఫ్లవర్స్ని ఈ బర్త్డే డెకరేషన్కి వాడుతున్నాను. దానికోసం నేను ఇంకొక చిన్న ఊల్ తాడుని తీసుకొని దాన్ని ఇలా ఫ్లవర్స్కి అంటిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని నేను బర్త్డే డెకరేషన్లో యూస్ చేస్తాను. ఇలా మొత్తం అంటించిన తర్వాత ఈ లీవ్స్ని నేను ఇప్పుడు గోడకి అంటించేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న టేప్ తీసుకొని దానికి పెట్టేస్తున్నానండి, అంతే. ఫ్లవర్స్ని ఇప్పుడు ఒక పుష్ పిన్ సాయంతో ఇలా హ్యాంగ్ చేస్తున్నానండి. అలాగే నా వైల్డ్ ఫ్లవర్ని కూడా నేను ఇక్కడ ఇలా పుష్ పిన్తోనే హ్యాంగ్ చేస్తున్నాను. మీరు చూసారంటే నేను ఓన్లీ వైట్ కలరే వాడుతున్నాను, సో దట్ ఫ్లవర్ చాలా అందంగా కనిపిస్తుందని. ఇందాక ఎలా అయితే నేను చూపించానో అలాగే ఫ్లవర్స్ని లీవ్స్ని గోడ మీదకి ఇలా అందంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఈ ఫ్లవర్స్ని మీరు బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ లేదంటే దేవుడి రూమ్లో కూడా చాలా అందంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే సైన్ని ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నానండి. ఇది కూడా నాకు ఒక స్టోర్లో దొరికింది. నాకు ఈ స్టోర్లో వేరేవి కూడా దొరికాయి. నేను మీకోసం ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, ఈ వీడియో చివరన చూడండి. ఇది చూసారు ఎంత అందంగా, ఎంత సింపుల్గా ఈ ఫ్లవర్స్ని మనం తయారు చేసేసుకున్నామో.